మన చేతిలో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? వీళ్ళకి కావాల్సిందే చేస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీని ట్రోల్ చేయడానికి టీడీపీ వాడు వెళ్ళి వైసీపీ వాళ్ళతో కూర్చుని అక్కడ 10 మంది పొగిడింది పోయి ఏడ్చింది ఒక్కటే చూపెట్టేవాడు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏది అట్లాగేం తీనేరు. ఉంటే గనక సెల్ ఫోన్ లాక్కుంటారు, లోపల ఏమంటారు, ఏమైనా చేస్తారు. బేసిక్ గా ఫస్ట్ జరిగేది ఏంటంటే ఎక్కడికి పోయినా వాళ్ళు, నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు, నేను జనాలను అబ్జర్వ్ చేసిన మేరకు, ఇంటికి వెళ్ళి మీ ఇంటికి మొత్తం నేను చేశానని ఆ పేపర్ పట్టుకుని వెళ్ళారనుకోండి, ఇదిగో ఈ అమ్మాయి 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, నువ్వు ఇస్తానని 1500 ఏదని అడుగుతారు వాళ్ళు. లేబర్ మొహమాటం ఏం లేదు. అలా కాకుండా వీళ్ళు ఇల్లు ఇచ్చిన వాళ్ళకో వీళ్ళ కార్యకర్తల దగ్గరకో వెళ్ళి అంతవరకు 4-5 వరకు కలిసి అక్కడ ముందుగానే ప్రిపేర్ చేసి, ఇప్పుడు చంద్రబాబు గారు గనక కళ్ళు తాగడము, లేకపోతే చేపలు తింటమో, వండి తింటమో, ఇట్లాంటివి ఏ ఉన్నాయి చూడండి, అక్కడంతా పాజిటివ్ గానే మాట్లాడతారు కదా. అట్లాంటివి వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఒక 5-10 ఇళ్ళు. అవి వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, మిగతా అది ఆ రోడ్డు మీద నుంచి హ్యాండ్ మైక్ లో ఉపన్యాసం మీద ఇచ్చేసేసి వాటిని ఫోకస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇందులో మరో అంశం, 2 ఏళ్ళకి విజయోత్సవ సభలు నిర్వహించడం అంటే ఇది చంద్రబాబు గారి పాలనకి ఇంకా శుభం కాటు పడుతుందనా, లేదంటే అవసరమా? 2 ఏళ్ళకి ఇంకా 4 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు టైం ఉంది, 4 ఏళ్ళ తర్వాత అయినా చేయొచ్చు. ఎందుకు ఈ తొందరపాటు? ఫస్ట్ ఇయర్ కూడా సంబరాలు చేశారు కదా, అంటే ఈ స్థాయిలో చేయలేదు కదా. మామూలుగా చేస్తారు, ఇప్పుడు జగన్ అయితే ఈ స్థాయిలో చేయలేదు కదా. 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి మేబీ చూడాలి, అది దాంట్లో ఆ ఫీలింగ్ కూడా అంటే 2 ఏళ్లలో ఇది బాబు గారి పాలన, ఇక నుంచి లోకేష్ గారి శకం ఏమన్నా స్టార్ట్ అవుతుందనే సంకేతం చూడాలి. మేబీ అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎలా చూడాలి? ఆయన ఇంకా ఒక పొలిటికల్ డైవర్షన్ గేమే ఆడుతున్నారా? 2 రాష్ట్రాల్లో అటు ఇటు తిరుగుతా ఆయన ఆలోచన ఏమన్నా మారుతుందా క్రమక్రమంగా? అంటే బేసిక్ గా ఒకటి ఏమవుతుందంటే,